జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ ఏదైతే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ నిర్వహించేటప్పుడు ఏదైతే గవర్నర్ గారి సభ జరుగుతూ ఉంటుందో అక్కడ కానీ ఏదైతే నిన్న ఉద్యోగులకు అవకాశాలు ఇస్తామని ఒక సభ పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ అనుడా అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు యావత్ భారత ప్రజలందరూ కూడా అయోమయంలో పడుతున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఎంత గెలిపించుకున్నారా తెలంగాణ రాష్ట్రంలో? ఆయన నిన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ ఏమంటాడంటే ఇవాళ కేసీఆర్ గారు స్ట్రెచ్చర్ మీద ఉన్నాడు, రేపు మార్చిలో ఉంటాడని చెప్పి ఒక మనిషి సభ్య సమాజంలో నివసించే మనిషి కూడా అనే రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఏమాత్రం కూడా సంస్కారం లేని ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి. అసలు ఏం మాట్లాడుతాడో ఏమవుతుందో తెలుస్తలేదు. వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ కావచ్చు, అక్కడ ఆయన ఇచ్చినటువంటి హామీలకు అమలుపరచడానికి నిధుల లేమి కావచ్చు, లేకపోతే ఏ విధంగా సంపాదించుకోవాలి, సంపాదించిన డబ్బులు ఢిల్లీకి ఎంత కట్నం పెట్టాలి, వాళ్ళు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా వారు ప్రజలైతే తిట్టకుండా తిడతారు. ఈ సంవత్సర కాలంలో భూమి మీద ఎవరు కూడా ఇంత తిట్లు తినలే కావచ్చు ప్రజలతో. ఆ విధంగా తింటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అసలు తెలంగాణ రాష్ట్ర కళను 70 ఏళ్ల కళను సాకారం చేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ముందు భాగంలో వచ్చినటువంటి మహోన్నత వ్యక్తి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం చాలా శోచనీయం. అసలు కాంగ్రెస్ డిఎన్ఏలనే సంస్కారం అనేది లేదని నేను ఆరోపిస్తా ఉన్నాను. కాంగ్రెస్ వాళ్ళ పనిచేసే ఏ వ్యక్తికి కూడా సంస్కారం లేదు. ఢిల్లీలో చూసుకున్నా లేదు, హైదరాబాద్లో చూసుకున్నా లేదు, ఇక్కడ మా దగ్గర చూసుకున్నా లేదు. గోవర్కంలో కూడా విచ్చలవిడి మాటలే. ఒక సంస్కారం ఒక పద్ధతి గల వాతావరణంలో కుటుంబంలోనో పెరిగినప్పుడు సంస్కారవంతమైన మాటలు వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ డిఎన్ఏను ఇంకేదైనా చేసి మంచి మార్గాలు పెట్టుకోవాలని చెప్పి ఇంత గొప్ప వ్యక్తి కేసీఆర్ గారి మీద అట్లాంటి చవాకులు పేలిన రేవంత్ రెడ్డి గారు మాటలు వాపసు తీసుకొని ఈ యొక్క సభ్య సమాజంకు క్షమాపణలు చెప్పాలని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాను. రాష్ట్రం ఏర్పడడానికి కారణమైనటువంటి గొప్ప పోరాట యోధుడు కేసీఆర్ ని మార్చికి పంపుతా అనడం, ఆయన పోతడని మాట్లాడడమే ఒక దుర్మార్గమైనటువంటి ఒక పశు సంస్కృతికి నిదర్శనమే. ఇటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప ఉద్యమకారుడు, ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు అద్భుతమైన ప్రగతి దిశగా తీసుకెళ్లిన వాడు. అటువంటి ఆయనను ఈ మాటలు మాట్లాడడం ఇది కుసంస్కారానికి నిదర్శనము. ఇది ఎవరు చేసినా తప్పే. ఇటువంటి పద్ధతిని మానుకొని అటువంటి వ్యక్తిని తొలగించాలని, అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పరిపాలనకు పనికిరాడని మేము ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, సింగరేణి కార్మికులుగా తెలంగాణ బొగ్గని కార్మికుల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన మాటలను బేషరతుగా ఉపసంహరించుకొని ఇలా కేసీఆర్ గారికి క్షమాపణలు చెప్పాలని, ఆయన వయసు రీత్యా కానీ, పోరాటాల రీత్యా కానీ, ఈ రాష్ట్రానికి చేసిన సేవల రీత్యా కానీ దేంట్లో మూసినా ఆయన మూటలు మోసిండు, ఈయన ఉద్యమాన్ని మోసిండు. మూటలు మోసిన ఆయన మాటలు గట్టినే ఉంటాయని ఈ రకంగా
మేము భావిస్తా ఉన్నాం. వాటిని సంస్కరించి మంచిగా ఉండనియండి, లేకుంటే ఆయన తొలగించాలని స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అభిషేక్